శుభాలు. ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన భట్ రాజేశ్వర కుటుంబానికి ఆ తరఫున సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు తెలుసు. దేవుడు మీకు మీ కుటుంబానికి తరఫున ఆదరణ ఓదర్పును అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకత కొడుకు మరి విలువైన మాటలు పాటలుగా వాక్యాలు ఏమైనా ధ్యానం చేస్తాం. మంచి మాటలు కూడా మన సహోదరుల ద్వారా మనం విన్నాం. కొన్ని మాటలు పరిశుద్ధ నుంచి కూడా మనం ధ్యానం చేద్దాం. పిల్లలు కీర్తన భాగం 8వ అధ్యాయం నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడేపాటివాడు నీవు నరపుతిని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. సరిపోతుంది కదా. ప్రతిదాన్ని కూడా దేవుడు చేశాడనే విషయం మనకు బాగా తెలుసు, సుపరిచితమే కదా పిల్లలు. మనకి ఇంకొక మంచి మాట ఏంటంటే బాగా మనం వింటున్న మాటల నుంచి మనము దేవుని పోలికనంట. అవునంటారా కాదంటారా? లేదంటే మీరు మీ అమ్మగారి పోలిక మీ నాన్నగారి పోలిక అంటారా? ఎవరి పోలికండి మీరు? మనం అంట దేవుని పోలికనంట. అంటే శరీరం కాదు దేవుని పోలిక, ఆత్మ లక్షణాలు దేవుని పోలికంట. ఇలాంటి దేవుని స్వరూపం కలిగి భూమి మీదకి వచ్చిన మనిషిని కంట కాలక్రమాన్ని ఏంటంటే వాళ్ళు ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలి, దీన్ని నిండించాలి, భూమిని నిండించాలి, విస్తరించాలని దేవుని సంకల్పము. అందుకనే మీరు విస్తరించమని ఆ మాట ఆదం దగ్గర మనం వింటూ ఉంటాం. దీన్ని నిండించమంటాడు, లోపరుచుకోమంటాడు. ఇంకొక మంచి మాట ఏంటంటే దాన్ని ఏలుమంటాడు, లోకాన్ని ఏలుమంటాడు. ఏలికల్ని రాజులు అంటారా కాదంటారా? ఏలికల్ని రాజులు అంటారు, ఏలేవాన్ని రాజులు అంటారు. అందుకని ఈ మాట ఏమంటున్నట్టే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, వాని పాదముల క్రింద నీవు వాటిని ఉంచి ఉన్నావు అన్నాడు. అంటే సమస్తాన్ని మనిషి యొక్క పాదముల కింద పెట్టేశారన్న పిల్లలు. అప్పటి చాలా సంవత్సరాల క్రితం మనం కొన్ని సర్కస్లు మనం చూసేవాళ్ళం. ఈ మధ్య కూడా గల్ఫ్లో కూడా మనం చూస్తున్నాం, చాలా ప్రాంతాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా అంటే తనకంటే కూడా విలువైన ప్రాణుల్ని మనుషులు, అంటే తన భయంకరమైన మృగాలు, ఇంకా క్రూర మృగాలు అంటాం, అలాంటి వాటిని సైతము మనిషి తన ఆధీనంలో తీసుకొని పెద్ద తనకంటే కూడా భారీ శరీరం కలిగిన ఏనుగులు సైతం మావాటి వాడు ఆడించినట్టుగా. ఇంకా కొన్ని మాటలు చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతున్నట వేల్. తెలుసు కదా పిల్లల, సముద్రంలో చాలా పెద్దది బ్లూ వైల్. ఎగ్జాక్ట్లీ కొన్ని సంవత్సరాలు బ్రతుకుతుందంట. మనుషుని ఆయుష్ కంటే కూడా 10 రెట్లు పెద్దది అనుకోండి. అన్ని సంవత్సరాలు బ్రతికే వేలు కూడా కొంతకాలానికి ఏంటంటే అంటే ప్రపంచాన్ని ఏరే ఆధిపత్యం దానికి ఇవ్వలేదు దేవుడు. ఎవరికి ఇచ్చారు? మనుషునికి ఇచ్చేసాడు. ఎందుకంటే తన పోలిక అనుకున్నాడు. అలాంటి పోలిక ఇవన్నీ బాగున్నప్పుడు అంతలోనే చిన్న మాట ఏంటంటే మరణం వారి మీదికి రావడం అనేది నచ్చట్లేదేమో మనకు, నిజంగా చెప్పాలంటే. అంతే కదండి. ఇంత ఆధిపత్యం ఇచ్చి అధికారం ఇచ్చి సమస్తాన్ని తన పాదముల క్రింద పెట్టిన తర్వాత అంతలోనే ఆయుష్తో లయించేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా కష్టం. మీరు ఆలోచించండి, కంపెనీలో కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత మనకు రావాల్సిన గ్రాడ్యుయేటీ అంతా కూడా మనకి ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఎవరైనా చెప్పారనుకోండి పిల్లలు, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీరు ఒప్పుకుని అది చాలా పెయిన్గానే ఉంటుంది. నిజంగా ఇన్ని సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను కదా, ఒకనొక దినాన వాడు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోవాల్సిందేనా కట్టుబట్టలతో అంటే నిజమే పిల్లలు, మనం వెళ్ళిపోవాల్సిందే. అంత ఆధిక్యత దేవుడు ఈ భూమి సమస్త భూమి మీద వానికిచ్చి సముద్రంలో సంచరించు వాటిని, ఆకాశంలో ఎగురు వాటిని, భూమి మీద సంచరించే ప్రతి జీవిని, ఈవెన్ మనుషుల్లో కూడా చాలా మందిని మనం మన ఆధీనంలోకి తీసుకొని మనం ఏదైనా ఆలోచన కలిగి ఉంటాం. మనుష్య జ్ఞానానికి దేవుడు అంతా ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మీరు త్వరగానే మీ కాలాన్ని ముగించుకొని వచ్చేయమని అంటే కొద్దిగా బాధాకరమైన విషయం పిల్లలు. అలా వెళుతున్న తరుణంలో కొందరు మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు, మన తర్వాత వెళ్ళిపోతున్నారు. వయసులో పెద్దవారు ముందు వెళ్ళిపోతున్నారు, తక్కువైన వారు మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు. ఇంకా మాట్లాడుకుంటే కొంతమంది మనకంటే వయసులో చిన్నవారైనా కానీ మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో మనకు కొన్ని బాధ కలిగించిన సంఘటనలు చాలా ఉన్నాయి. మన వారిని కోల్పోయినప్పుడు ఆ బాధ అంతా ఇంత కాదు. అవును కదా పిల్లలు? నిజంగా నేటికి ఇంచుమించు ఇది 6వ జ్ఞాపకార్థ కూడిక అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో నేను ఇంకా 6 జ్ఞాపకార్థ కూడిక అంటే 5
4 జ్ఞాపకత గుడికలో నేను మాట్లాడిన సందర్భంలో దేవుడు ఇట్టి అవకాశం ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే పిల్లలు ఈ పాటికి వారి నాన్నగారిని జ్ఞాపకం చేసుకున్నా కానీ తన కళ్ళల్లో చెమ్మగిలుతున్నాయి, అంటే కన్నీరు వస్తుంది, ఏదో హృదయలో లేని లోటు అనేది కనబడుతూ ఉంటుంది. ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటే అంత లోటు వస్తుంది కుటుంబంలో. అంటే అంతలా వారు బ్రతుకుండాలి, అంతగా అటాచ్మెంట్ ఉండాలి తల్లిదండ్రులతో. అవునా కాదా పిల్లలు? ఏమంటే ఇలా మాట్లాడుకుంటేనంట ఒక ఆయన వృద్ధుడు ఇంచుమించు 120 సంవత్సరాలు బ్రతికేశాడు. 120 సంవత్సరాలు బ్రతికిన ఆయన వెళ్ళిపోతుంటేనంట ఇంచుమించు 30 లక్షల జనాంగం, ఆ 20 లక్షల జనాంగము, 6 లక్షల కాల్బలము, ఓవరాల్గా 25 లక్షల జనాంగము 30 రోజులు దుఃఖాన్ని సల్పారంట పిల్లలు. ఎన్ని రోజులు అంట? 30 రోజులు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ భావి తరాల తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మోషే గారి చరిత్రను. 30 రోజులు ఏడ్చారంట పిల్లరా. అతని విలువ ఎప్పుడు తెలిసి వచ్చింది మనిషికి, సమాజానికి? చనిపోయిన తర్వాత తెలిసి వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా అలా పెంచేశారంట పిల్లరా. 20 లక్షల జనాంగము 30 రోజులు ఏడ్చారంట పిల్లరా. ఇంకా అదే గొప్ప అనుకున్నాను నేను, కానీ దానికంటే ముందు మనం ఇంకా యోసేపు కనబడతాడు. అన్నగారు అంటుంటే మాటలు అనిపించింది కదా, తండ్రి గారికి ఒక మంచి స్థానం ఇవ్వాలి, ఇంట్లో నేను ఉంచుకోవాలి, నన్ను తను ఇక్కడికి తీసుకురావాలంటే యోసేపు కూడా అలాగే అనుకున్నాడు. నేను బ్రతికే ఉన్నాను, నా తండ్రిని మీరు తీసుకొని రండి. నేను బ్రతికే ఉన్నాను, ఆయన వస్తున్నాడు అంటే రథాలు పంపించేశాడు. నా తండ్రి నాతో పాటు ఉండాలి. ఇప్పుడు సామాన్య మనుషుడు కాదు, ఏదో బానిసత్తులు సమాజం కాదు, అలాంటి తండ్రి కాదు, నా తండ్రి, నేను ఇక్కడ అధికారిని, ఆయన రథాల మీద తీసుకురావాలి అనుకున్నాడు. ఆయన ఆలోచనకు అంతే కదా, విమానంలో తీసుకొని రావాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని రీల్స్ కానీ కొన్ని పోస్టులు కానీ మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎదిగిన తర్వాత దుబాయ్లో స్థిరపడిన తర్వాత, యూఎస్లో స్థిరపడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఫ్లైట్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం మా మమ్మీని తీసుకుని వస్తున్నాను, మా డాడీని తీసుకుని వస్తున్నానని ఆ సంతోషాన్ని వాళ్ళతో పెట్టుకుంటున్నారు. అంటే ఇది వారికి కూడా ఈ కోరిక తీర్చాలని ఆలోచన. అంతే కదా పిల్లరా? యోసేపు కూడా అలా అనుకున్నాడు, నా తండ్రిని తీసుకున్నాను, వృద్ధాప్యంలో నేను నన్ను మోసగించొద్దు, మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పొద్దు, నా కుమారుడు బ్రతుకున్న మాట నేను నమ్మట్లేదని యాకోబు అంటాడు. అయినా తీసుకుని వచ్చినప్పుడు పిల్లల దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఐగుప్తులో ఉన్న రాజు సైతము తన దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వచ్చాడంట. నీ బ్రతుకాలం ఎంత ఉంది, నీ యాత్ర చిహ్నాలు ఎలా ఉన్నాయంటే అన్నీ బాగున్నాయి ఇంతనండి, కానీ అవన్నీ కూడా దుఃఖ సహితంగానే ఉన్నాయంట. ఏమన్నా నాకు అర్థమైన మాట ఏంటంటే, ఆయన ఒక మంచి మాట ఉన్నారు, సాక్ష్యం చెప్తూ, ఎవరిని ఒక మాట అన్న వ్యక్తి కాదంట, తనకంటూ ఒక విలువలు కాపాడుకున్నారంట. అలా విలువలు కాపాడుకున్న వ్యక్తి కాలం చేసిన తర్వాత నేటికి వారిని జ్ఞాపకం చేసుకుంటారంట. అంటే మనం ఒకవేళ మన విలువలు మనం కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళని ఒక మాట అనకుండా మన ఓపికను బట్టి, మన స్థితిని బట్టి నమ్మకంగా ఉంటే దానివల్ల నష్టం జరగదు మనకు. మీకు అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట ఎవరన్నా అన్నారు అనుకోండి, మీరు అన్నారు, దాన్ని మామూలు గమ్ము నుండి మీరు వెళ్ళిపోయారు. అలా గమ్మునున్నంత మాత్రాన, ఆ మాటకు విలువించినంత మాత్రాన మీ శాలరీ ఏమైనా తగ్గిపోతుందా? తగ్గిపోతుందండి? లేదు, మీ ప్రెస్టేజ్ తగ్గిపోతుందని అనుకుంటారు మీరు బహుశా. ఏమంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. ఇందాక మనం మాట అన్నాం కదా పిల్లల, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలంటే సుగంధ తైలం అలాని అది చెడ్డది కాదు. మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని మన రూపాయలకు రాగానే మనం చాలాసార్లు మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏం పర్ఫ్యూమ్ వాడుతున్నారండి? చాలా కాస్ట్లీగా, ఇది పాకిస్తాన్దా, ఆఫ్ఘనిస్తాన్దా, ఇండోనేషియాదా, ఈ గల్ఫ్లోనే తయారైందా అనే మాటలు మనం వింటూ ఉంటాం. అలా అంతటి తైలాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. ఎక్కడంట? మంచి పేరు దగ్గర. ఇప్పుడు అలానే ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది? పేరులో ఏమీ లేదు, తీరులోనే ఉందంట అంతా. అవునంటారా? తీరులోనే ఉందంట. అదే అన్నాను కదా, ఆ కాలం ఎలాంటిదైనా కానీ బ్రతుకు కాలం 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 30 సంవత్సరాల, 35.5 సంవత్సరాల, 40 సంవత్సరాల, ఎలాంటిది కానీ ఒక రోజున వీళ్ళందరూ, ఇప్పుడు మన ముందున్న మనుషులందరూ కూడా మనం మెచ్చేవారే కాదు, ఒక దినాన మనం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ మన తండ్రి గురించి చెప్పిన సాక్ష్యాలు ఉంటాయి చూసారా, అది మంచి పేరు. ఆ రోజు చెప్పారు, ఇంకా వాడికి జ్ఞాపకం వస్తుంది. అలాంటి మంచి జీవితాలు చాలా అరుదుగా ఉంటాయండి, రేర్ అండి. ఆ రేర్ లాంటి పీసు, అలాంటి సిగ్నేచర్ పీసులు మనకు అప్పుడప్పుడు కార్లో షోరూమ్లలో కనబడుతుంటాయి, అప్పుడప్పుడు బయట యాంటిక్ పీస్ కనబడుతుంటాయి చూసారా. అలా క్యారెక్టర్ ఉన్న మనుషులు కూడా తక్కువ కనబడుతుంటారు సమాజంలో. అలాంటి వారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, అలాంటి మంచి పేరు కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. బ్రతుకు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఉండుంటే బాగుండేదండి, చాలా మంచి వ్యక్తి అండి, అతను వెళ్ళిపోయిన తర్వాత చెప్పే సాక్ష్యాలు ఉంటాయి చూసారా, అది మంచి పేరు. అలాంటి పేరు కలిగిన జీవితాలు దేవుడికి కావాలి. అలాంటి వ్యక్తులు వారు తన ప్రాణాలు కాపాడుకుంటే అది నాకు విలువైంది అంటున్నాడు. విలువగల దేవుడు సమస్తాన్ని సృష్టించి వారి చేతుల కింద, వారి కాళ్ళ కింద అన్ని పెట్టిన తర్వాత ఆయుష్ను తీసుకుంటే చాలా బాధకరం అనిపించినా, ఒకవేళ తన భక్తులు అంటే తన కొరకు బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వస్తుంటే ఆ జీవితాలు విలువైనవి. అలాంటి మంచి పేరు కలిగిన వ్యక్తులు, మంచి పీసులు
మా వార్డ్రోబ్లో ఉండాలి, లేకపోతే మా టీవీ రూమ్లో ఉండాలి, మా సోఫా దగ్గర ఉండాలి, మా టీపాయ్ దగ్గర ఉండాలని మనం ఎలాగ అనుకుంటామో దేవుడు కూడా అలా అనుకున్నాడు. ఇలాంటి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదన్నాడు. అలాంటి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదన్నాడు. ఎవరో దేవుని కొరకు బ్రతికేవారంట, భక్తులంట, దేవుడు ఈ లోకంలో ఎక్కువ కాలం ఉంచడానికి ఇష్టపడ్డంట. అది యోగ్యమైంది, ఈ లోకము యోగ్యమైంది కాదంటాడు ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ చివరి భాగంలో. అలాంటి వారిని తనతో పాటు పెట్టుకోవాలని ఆలోచన తండ్రిది. నేను అన్నాను కదా ఇందాక మన ఆది ఖండంలో మనం అంటాం. ఆ మాట కూడా చూద్దాం. ఇలా మాట చూసుకొని వాక్యదానంలోకి ముందుకు వెళ్దాం. 1వ అధ్యాయం 26వ వచనం చూడండి పిల్లలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని ఏలుదురుగాక అంటున్నాడు పిల్లరా. ఇంతటి ఆధిక్యత కుటుంబంలో ఒక యజమానికి, తండ్రికి ఉన్న ఆధిక్యత, భార్యకున్న ఆజ్ఞ, తల్లికున్న ఆధిక్యత, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి ఆధిక్యత ఎవరు ఇచ్చారంటే దేవుడే పెడుతున్నాడంట. ఈ ఏలే విధానం, ఒక రాజు లాంటి ఒక అధికారాన్ని దేవుడు ప్రజల మీద పెడుతున్నాడు, తన ప్రజల మీద పెడుతున్నాడు, ఈ భూమికి పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరి మీద పెడుతున్నాడు. అలాంటి వారు ఈ లోకంలో వెళ్ళిపోయేటప్పుడు పిల్లగా చిన్నగా నిశ్శబ్దమైన వాతావరణంలోకి వెళ్ళిపోతుంటే చాలా బాధాకరంగా ఉంటుంది కదా. ఎందుకు జరుగుతుందో భక్తులకు మంచి మాట మాట్లాడుతాడు. చూద్దాం పిల్లల. విలాప వాక్యములు చివరి అధ్యాయము, విలాప వాక్యములు 5వ అధ్యాయం చివరి అధ్యాయం 16వ వచనం చూడండి పిల్లల. మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ అంటున్నాడు పిల్లల. ఏలికలుగా ఉండే తన ప్రజల పట్ల దేవుడుకున్న ఆలోచన ఏంటంటే, తన భక్తులు ఉన్న మాట ఏంటంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే, మా తలల మీద నుండి కిరీటము పడిపోయాను అంటాడు. ఒక కిరీటం ఉండేదంట పిల్లల. ఆది కాలంలో కిరీటం ఉండేదంట. ఆదం గారికి అలాంటి కిరీటం ఇచ్చేసాడు, జీవ కిరీటము అన్నాం దాన్ని. నిత్యము జీవించే ఒక కిరీటాలు తన తలల మీద పెట్టేసినంట. మరి కిరీటం ఎందుకు పడిపోయిందంటే అక్కడే అంట మాట ఏంటంటే, పాపము చేసినందున ఆ కిరీటాలు పడిపోయాయంట పిల్లల. ఆ కిరీటం పెట్టుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోయింది అంటే వీరు నిత్యము జీవించేవారు. అది నేను తీసుకున్నది కాదని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను తీసుకున్నది కాదు, వారు పడిపోయేలా చేశారు. పాపం చేసినంత మాత్రాన ఆ జీవ కిరీటము తన మీద ఉన్న తలల మీద ఉన్న కిరీటాలు పడిపోయాయంట. యోబు గారు కూడా ఇదే మాటను కోట్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఆ మాట కూడా. యోబు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటాన్ని తీసివేసి ఉన్నాడు అంటాం పిల్లల. నిజమే పిల్లల. ఆ కిరీటాన్ని తీసివేశాడు కాబట్టే ఈ ప్రపంచంలోకి మరణం అనేది ఎంటర్ అయిపోయింది. అంతకుముందు మరణం లేదు పిల్లల. పాతాలను సృష్టించింది కూడా తన ప్రజల కొరకని కానే కాదు. ఆ కాన్సెప్టే లేదు దేవుని దృష్టిలో. మరణం అనేది ఈ లోకంలోకి రాలేదు. ఒకప్పుడు తన పిల్లల మీద జీవ కిరీటాలు ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని ఎప్పుడైతే పడద్రోయడానికి కారణం ఏంటంటే, పాపం ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి దాని వల్ల కిరీటాలు పడిపోయి. యోబు గారు మాట ఏంటంటే, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటాన్ని తీసివేశాడంట పిల్లల. అది పడిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే పాపము అనే మాట ఇర్మియా గారు మాట్లాడుతున్న మాట. అదే కదా విలాప వాక్యంలో మనం విన్నమాట. కిరీటాలు పడిపోయిండ పిల్లలు. అందుని బట్టే ఈ లోకంలో ఒక వయసు అనేది మీదకి వచ్చేసింది పిల్లలు. వృద్ధాప్యం అనేది వచ్చింది. మరణ ఛాయలు అనేది ప్రపంచాన్ని కమ్ముకున్నాయి. అందుకనే ఆదము మరణించేశాడు. ఆదము చేసిన తప్పిదాన్ని బట్టి, ఆదము చేసిన పాపాన్ని బట్టి మరణం అంట అందరికీ సంప్రాప్తమాయను అంటాడు పిల్లలు. ఆ వచ్చిన మరణం మీద నేను అనుకున్నది ఏంటంటే, మీరు అందరూ ఏలాలని. దేవుడు అనుకున్న ఆలోచన ఏంటంటే, మన స్వరూపం ఇచ్చేసాం కదా, మన ఆత్మని ఇచ్చేసాం కదా, ఈ లోకంలో ఎలా ఉండాలంటే ఏలికల్లాగా ఉండాలనుకున్నాడు దేవుడు. కానీ ఈ లోకంలోకి వచ్చింది ఏంటంటే మరణం వచ్చేసింది. కిరీటాలన్నీ కూడా పడిపోయాయి. మరణం ఒకరి తర్వాత ఒకరిని వెంబడిస్తూ వస్తున్న తరుణంలో చాలా మట్టుకు ఏంటంటే మనుషుడు ప్రతిదానికి భయపడే స్థితిలోకి వెళ్ళిపోయాడు పిల్లలు. కోవిడ్ కాలంలో కోవిడ్ వచ్చినప్పుడు పిల్లలు ఎవరికి అది వస్తుంది అనే భయం ప్రపంచంలో అందరికి కలిగింది పిల్లలు. అది ప్రాణం మీదకి వస్తుందేమో అనుకున్నారు. ఫస్ట్ వేవ్లో ఎవరికి అంత అనిపించలేదు. మన ఇండియాలో కూడా అలాగే అనుకున్నారు. ఏదో మధ్యలో డప్పులు కొట్టి, చప్పర్లు కొట్టి, దీపాలు వెలిగించి మరీ పాలద్రోలు వేశారు మన వాళ్ళు. అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని ఆయన చెప్పిన నినాదాలు హమ్ సబ్ మిల్కే కరెంగే అని రాత్రి ఒక టైం పెట్టుకొని అందరు పాలద్రోలిన సందర్భాలు ఉన్నాయి. కానీ రెండో వేవ్లో, మూడో వేవ్లో అందరినీ కబలించినప్పుడు పిల్లలు దాని పరిణామాలు ఎవరికి ఊహ కూడా అందలేవు పిల్లలు.
ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి దానికి భయపడే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కిరీటాలు తన తలల మీదకి వెళ్ళి పడిపోయాయి ప్రపంచంలో. అందుకనే ప్రకృతిలో జరిగే ప్రతి విపత్తుకు మనిషి భయపడే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎయిడ్స్ని వైరస్కి భయపడే స్థితిలోకి వెళ్ళిపోయారు పిల్లలు. దానికి ఇంతవరకు మందు కనుగొన్నా కానీ అది పుట్టకుండా ఉండడానికి ఎలాంటి పరిణామాలు లేవు ప్రపంచంలో. ప్రతి జంతువు భయపడే స్థితిలోకి వెళ్ళిపోయాం పిల్లలు. పాము చూసినా భయపడిపోతాం, కాటేస్తే చచ్చిపోతామేమో అని. ఇలాంటి భయాలు ప్రతిరోజు ఉంటాయి. సడన్గా ఎవరు మనిషిని చూసినా మనం భయపడుతుంటాం, నిద్రలో ఉలిక్కిపడి మరి లేస్తుంటాం, ఏదో మనకు అయిపోయినట్టు. అంత నమ్మకం లేదు. ఎందుకంటే మన ప్రపంచంలో దేవుని పిల్లలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము, మనం ఏలే అధికారం అంతా కూడా మనదే. ఇవంతా కూడా మనదే అని మనం గొప్పగా మాట్లాడుకున్నా, స్వరూపం మనది అనుకున్నా కానీ ఆకారం మాత్రము ఈ లోకంలోనే మనం ఉన్నాం. లక్షణాలన్నీ కూడా లోకంలో ఉన్నాయి. అందుకనే మన కిరీటాలన్నీ కూడా జీవ కిరీటాలు లాంటి కిరీటాలన్నీ కూడా పడిపోయాయి. మరణం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అందరినీ ఈ రీతిగానే కబలించి వస్తుంది. ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని లాక్కొని మరీ వెళ్ళిపోతుంది. అదంతా సర్వ సమాజంకు నియమింపబడిన సంకేతం అంటాడు. అందుకనే భక్తులు ఉన్న మాట ఏంటంటే, ఇది ఒక మాట గురించి మాట్లాడుతూ కిరీటాలు పడిపోతున్నాయి కదా, అందరూ చనిపోతున్నారు కదా, దీని గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా ఈ ప్రకృతిలో విపత్తులన్నీ కూడా దేవుడు మన పాదాల కింద పెట్టేశాడు, మన ఆధీనంలో పెట్టేశాడు కదా. జరిగే విపత్తులు పరిస్థితులు అన్నీ కూడా, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడా మనం భయపడే స్థితిగతుల్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రతిదానికి భయపడిపోతాం. మీరు అందరూ చెప్పండి పిల్లలు, ఇంత గొప్పగా బ్రతికినా, ఇన్ని చేసినా, ఇన్ని ప్రార్థన చేసినా, మనకు కూడా ఒక రోజున ఈరోజు రాను అని మనకు వచ్చేసింది, ఒక సంకేతం వచ్చింది. మేనే టెక్కిల్ ఉపాసి వచ్చినట్టుగా మన దగ్గరికి వచ్చేసి లిటరల్గా మన గోడ మీద రాసిపోయింది అనుకోండి. మీరు వస్తున్నాం ఈ రోజున అని ఒప్పుకుంటామా? కాళ్ళు పట్టుకుని మరీ బతిలాడుతాం దేవుణ్ణి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. పిండి అలాగే ఉంది ఫ్రిడ్జ్లో, ఇక్కడ నానబెట్టింది ఉంది, అక్కడ ఉంది, బట్టలు బయట ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి మా బతుకుల్లో. కట్టుకోవాల్సిన ఇల్లు ఉన్నాయి, ఇంకా సంపాదించిన డబ్బు ఉంది, ఉద్యోగం చేయాలి, పిల్లలకి అనుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఇంకా యంగ్ ఏజ్లోనే వచ్చేసాను. ఇప్పుడు నాకు బలంగా బ్రతుకుతున్నావు కదా, బాగా ప్రార్థన చేస్తున్నావు కదా, మంచి ప్రార్థనలో ఉన్నావు కదా, ప్రార్థన పడే కదా వచ్చాను అన్నాడు అనుకోండి, వింటామా పిల్లలు? ఆ రోజుల్లో ఎప్పుడో కథల్లో వినేవాడు, ఆమె సావిత్రి గట్ట లాక్కొని వచ్చేసిందంట. అవన్నీ కథలుగానే ఉండిపోయాయి పిల్లలు. మనం కూడా అలాగే చేస్తామేమో అనిపించింది. దేవుని ఇంకా మనం కాలు పట్టుకుని అడుగుతూనే ఉంటాం, దేవా ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే బాగుండు, ఇంకా 10 సంవత్సరాలు ఇస్తే బాగుండు, ఆయుష్ను ఇస్తే బాగుండని. మనకు భయం పిల్లలు, మరణం అంటే అందరికీ భయమే. కానీ దాని గురించి తెలిసిన భక్తులు అన్నారు పిల్లలు. దావీదు గారి గురించి బాగా తెలుసు కదా. ఆయన అన్న మాట ఏంటంటే, లోకులందరూ పోవాల్సిన మార్గాన నేను ఆయన కంటే ముందు ఒక గొప్ప నాయకుడు, సేవకుడు ఒక మాట అన్నాడు. ఆ మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం అదే మాటను ఆయన మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడేస్తాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 23వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. ఎవరు తప్పిపోలేదంట? మళ్ళీ చదువుతారా మీరు? మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన, దేవుడు మీ విషయమై, ప్రజల విషయం అంట మంచి మాటలు సెలవిచ్చేశారంట. ఆయన సెలవిచ్చిన మాటలలో ఏ మాట కూడా దేవుడు తప్పిపోలేదంటే సెలవిచ్చిన మాటలన్నీ కూడా ఏం చేశాడు దేవుడు? అంటే మన జీవితంలో కూడా దేవుడు అంతే చేశాడు కదంటే. ఏమైనా కొదువ చేశాడా? దేవా ఆ రోజు నువ్వు ఈ మాట తప్పవని చెప్పేది ఉందా మన దగ్గర? లేదు కదా పిల్లలు. ఇన్నిచ్చిన ఆయన ధైర్యంగా చెప్తున్నాడు మాట మీద, కళ్ళారా చూశాడంట. దేవుడు ప్రతి మాట సెలవిచ్చాడు, మా జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇగో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని. ఎప్పుడు ఎలాంటి వృద్ధాప్యాసం చేయాలంటే 23వ అధ్యాయం బిగినింగ్లో అంటాడు పిల్లరా, యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను అంటాడు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను అంటాడు. ఒక వృద్ధాప్యంలో మంచి మరణాన్ని పొందుకుంటున్న వ్యక్తిగా యెహోషువ ఉన్నాడు. ఆయన మరణం గురించి ముందే చెప్తున్నాడు. ఏమని అంటే, నేను వెళ్ళిపోతున్నాను, లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని వెళ్తున్నాను అంటున్నాడు పిల్లల. ప్రపంచం ఏమనుకుందంటే పిల్లరా, ఎన్నో మాటలు మనం వింటుంటాం, ఎన్నో సుపరిచిత మాటలు మనం వింటూ ఉంటాం. మరణం అంట ఈ లోకం నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నాం, అంతే కదండి. లోకం నుంచి ఈ మాటల గురించి మనం మాట్లాడుతుంటే, మనం ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళినా ఇప్పటికీ అలాంటి మాటలు మనం ఈ మధ్యకాలం కూడా విన్నాను. నేను వెళ్తున్నానంటే వెళ్తున్నానని అనొద్దంట, వెళ్ళొస్తున్నాను అన్నానంట. అలా వెళ్ళొస్తారని వెళ్ళిపోయిన వారు చాలా మంది అటే వెళ్ళిపోయారు. మాకు తెలిసిన ఆయన, మాకు చాలా దగ్గర బంధువు కూడా. 2 సర్జరీలు జరిగాయి, బైపాస్ సర్జరీ. ఆ టైంలో బైపాస్లు ఉండేవి. నేను ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల క్రితం. స్టంట్ కంటే ముందు ఇంకా 10 సంవత్సరాల ముందు అనుకుంటున్నాను, 15 సంవత్సరాల ముందు. అప్పుడు జ్ఞాపకత గుడికలు నేనే వాక్యం చెప్పాను, ఓదార్పు గుడికలు నేనే వాక్యం చెప్పింది. ఆయన వెళ్ళాడు, 3వ సర్జరీ పడుతుంది అన్నారు. 3వ సర్జరీకి వెళ్తున్నాడు, నేను వెళ్ళొస్తానన్నాడు. అటే వెళ్ళిపోయాడు ఆయన రాలేదు పిల్లలు. వాళ్ళ పిల్లలందరికీ చెప్పిన మాట ఏంటంటే, నేను మళ్ళీ వెళ్ళొస్తానన్నాడు.
మూడో సర్జరీకి వెళ్ళినప్పుడు బీపీ బాగా ఎక్కువైపోయి చాలా కష్టమైపోయిందంట. ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో అతనికి సర్జరీ అవ్వలేదు, మధ్యలోనే ప్రాణాలు పోయే పిల్లరా. దేవుడు నమ్ముకున్న కుటుంబాలే. కానీ మనకేంటంటే పిల్లరా, మనమంట మరణానికి భయపడొద్దంట. మరణానికి భయపడొద్దంట. భక్తుడన్న మాట ఏంటంటే, అందరూ వెళ్ళే మార్గంలో నేను వెళ్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు రమ్మని అంటే మీరు వస్తారండి? యేసయ్య గారు ఒక మంచి జీవితాన్ని బ్రతికి మంచి సాక్షిని కలిగి 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా నేటికి ఆయన ఒక మంచి సాక్షిని కలిగి ఉన్నాడంటే తన జీవితం చాలా బాగుందనే కదా పిల్లలు. మన హోప్ ఏంటంటే, మన నిరీక్షణ ఏంటంటే ఆయన నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు బట్టి మనం ఆలోచించడం లేదంటే ఆయన అయితే నెమ్మది స్థలంలో ఉన్నాడు కదా. దీన్ని బట్టి క్రైస్తవులుగా మనం ఒక మెచ్యూరిటీ వచ్చిన మనం పిల్లలు లేదంటే ఒక ఎడ్యుకేషన్లో అంతా కూడా మంచి లైఫ్ని అనుభవిస్తున్నారు కాబట్టి, ఎడ్యుకేట్ అయిపోయారు కాబట్టి అందరూ మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని అనేకులకు వాక్యాన్ని అందిస్తుంటాం. దీన్ని బట్టి నలుగురికి ఒక వార్తను తెలియజేసినప్పుడు ఏంటంటే దేవుని మీద దృష్టి పెడతారని, తర్వాత జరగబోయే సంఘటనలు సూచనలను ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోషువకు తెలుసు అంట, నేను వెళ్ళబోతున్నాను, లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను వెళ్తున్నాను అన్నాడు. అవును కదండి, వెళ్తున్నాడని మాట అన్నాడు కదా. దావీదు గారు కూడా అదే మాట అన్నారు కదా. మంచి వృద్ధాప్య మందు ఆయన కూడా అన్నాడు, కుమారుడా నేను వెళ్తున్నాను, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను వెళ్తున్నాను అన్నాడు, పోతున్నాను అన్నాడు. వారు అందరూ చెప్తున్నారు కదా, వారికి తెలిసింది కాబట్టి చెప్పారు. దేవుడు మనకి ఎలాగో ఈరోజు మాట్లాడట్లేదు, రాత్రికాలంలో గత కొన్ని సంవత్సరాలు కూడా మాట్లాడలేదు. రేపటి దినాన మీరు మాతో రాబోతున్నారు, కోవిడ్లో మీరు రాబోతున్నారు, వచ్చే సంవత్సరం మీరు రాబోతున్నారని దేవుడు ముందే చెప్పేసారు అనుకోండి, మనం ఏ విధంగా సిద్ధపడతాం పిల్లరా? యెహోషువ గారు వెళ్ళిపోతున్నారు, తన ప్రజలందరూ కూడా ఆయుధపరుస్తున్నాడు, మీరు రెడీ అవ్వండి అంటే. అందుకనే ఒక మాట అంటాడు కీర్తనకారుడు కూడా, ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ మాట అంటున్నాడు. 49వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లరా. జ్ఞానం చనిపోతున్న సంగతి అతనికి కనపడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశించురు. జ్ఞానులు చనిపోతారనే సంగతి అతనికి అంటే, జ్ఞానులు చనిపోతారు అంటే అందరూ చనిపోతారు అనే విషయం మనకు బాగా తెలుసు కదండి. అందరూ చనిపోతారండి. ఆ మధ్య కాలంలో శ్రీదేవి కూడా చనిపోయింది పిల్లలు. చాలా బాగా అనిపించింది. ఆమెకి రింగ్ ఉండేదంట, ఆమె ఎప్పుడు బ్రతుకుతుందనే విషయాలు ఎప్పుడప్పుడు విచ్చినప్పుడు బాగా చెప్పేవాళ్ళు. అంటే జీవిత కిరీటాలు ఉన్నాయి కదా, వాళ్ళు బ్రతుకుతారేమో అనుకున్నాం, చాలా బ్రతుకుతారేమో, లైఫ్ లాంగ్ ఉంటారేమో అనుకున్నాం. ఏమండి మీరు ఉంటారండి? మనం కూడా ఉంటామా? మనం అందరం పోవాల్సిన వారమే కదండి. ఈ మాటలు మాట్లాడుకోవడానికి కూడా మనసు రాదండి. ఎందుకు అండి? ఇదే మాట్లాడుతూ అయ్యా ఒకప్పుడు కిరీటాలు ఉన్నాయి, లైఫ్ లాంగ్ బ్రతికే వాళ్ళు. ఆదాము కూడా చాలా బట్టి కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేశాడు. తర్వాత చేసిన తప్పిదాన్ని బట్టి ఈ లోకంలోకి మరణము సంప్రాప్తమైన అందరికీ మరణం అనేది ఎంటర్ అయిపోయింది. ఇది అందరికీ నియమపడిన సంకేతము, సూచన అంటున్నాడు. దీన్ని ఎలా చూస్తున్నారు అనేది ప్రాముఖ్యము. మీరు ఎలా చూడగలుగుతున్నారు దీన్ని? మా పితరులు వెళ్ళిపోయారు, మా తండ్రి గారు వెళ్ళిపోయారు, మా తల్లి గారు వెళ్ళిపోయారు, మా బంధువులు వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళు వెళ్ళిపోయారు, మంచి మార్గంలో వెళ్ళిపోయారు, లోకులందరూ వెళ్ళిపోవాల్సిన మార్గంలో వెళ్ళిపోయారు, మంచి పేరు కలిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా సాక్ష్యం కలిగి ఉన్నారు కదా. ఈ కార్యక్రమంకి వచ్చిన మీరందరూ, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది అందరికి వస్తుందంట. ఆశ్చర్యం ఏంటంటే మనకు కూడా రాబోతుందంట అండి. ఎప్పుడు వస్తుందండి? మరి ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామండి? ఒక ఆయన ఉన్నాడు పిల్లల, ఇది అందరికి రాబోతుందంట, ఇది అందరికి వస్తుందంట. అందరికి వచ్చే దాంట్లో ఒక ఆయన ఉన్నాడు పిల్లల. దాని గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యం అనిపించింది. ఆయన అనుకున్నాడంట, నేను ఎత్తైన స్థలంలో సమాధి కట్టుకుంటానని. ఎత్తైన కొండ శిఖరానికి వెళ్ళిపోయి సమాధి కట్టుకుంటున్నాడంట. దేవుడు వెంటనే అన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, శిబిన దగ్గరికి వెళ్ళిపోయి చెప్పు అతనితో, ఇది చేయాల్సిన పని, ఇది కొండ శిఖరాన్ని, నీకేం పని, నువ్వు ఇక్కడ ఏంటుకున్నావు, నీ పని ఏంటి, నీ ఆయుష్కాలం ముగియబోతుంది, నీకు తెలుసు కదా, నీకు తెలుసు, నాకు తెలుసు, యాకోబుకు కూడా తెలుసు. యాకోబు సమాధి దగ్గరికి వెళ్ళకంటే ముందుగా తన ఆయుష్కాలం ముగియబడుతున్నప్పుడు తన కుమారులందరూ కూడా పిలిచేశాడు. యోసేపు నువ్వు ఎలా ఉన్న దగ్గర లేవు కదా, నీ ఇద్దరు పిల్లల్ని తీసుకురా, చిన్నోడే పెద్దోడు అవుతాడు, చిన్నోడే గొప్పోడు అవుతాడు, చిన్నోడికి పెద్దోడు దాసుడు అయిపోతాడని చేతులు తిరగబెట్టి మరీ ఆస్వాదించేశాడు. నువ్వు ఎలా ఉన్న దగ్గర లేవు అంటే, మన ఆలోచన ఎలా ఉండాలి, సమాజం లోకంలో ఉన్న వారి ఆలోచన ఎలా ఉండాలంటే, అయ్యా ఇది అందరికి వస్తుంది కదా, నీ ఆయుష్కాలం నువ్వు ఎలా వాడుతున్నావు దేని కొరకు, తర్వాత నీ పరిణామాలు ఏంటి, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి దేవుని కొరకు, బ్రతుకాలంలో నువ్వేం కట్టుకుంటున్నావు, నీ జీవితకాలంలో నువ్వు ఏం నిర్మించుకుంటున్నావు, ఏ ఆలోచన తీసుకొని ముందుకు వెళ్తున్నావు, ఆ మాట చూద్దాం పిల్లగా. దేవుడు అంటే మాట కూడా చూడండి పిల్లగా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం నుంచి. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షెబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము. ఎవరంటే ఈయన
ఇతను షెబ్నా, ఇతని పేరేం పేరు? షెబ్నా. అప్పుడప్పుడు మనం ఇలాంటి పేర్లు వినాం. మనకు షేబా దేశపు రాణి తెలుసు, మనకు షేబా దేశం తెలుసు, షిమి అనేటోడు తెలుసు, ఇలాంటి మాటలు మనకు తెలుసు. ఈ షెబ్నా అనే వ్యక్తి అంట విచారణకర్త అంట. అప్పట్లో ప్రవక్తల్ని విచారణకర్తగా చూసేవారు. అంతేకాదు ఇంకా రాజ సంస్థానంలో విచారణ చేసేవాళ్ళు చాలా మంది ఉండేవారు. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా ఉండేది. ఆ ఇతను విచారణకర్త యుద్ధకు పోయి ఇట్లనము, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవు ఇక్కడ సమాధిని తొలిపించుకునేలా ఎత్తైన స్థలంలో సమాధిని తొలిపించుకొనిచున్నాడు. సరిపోతుంది పిల్లరా. చూడండి పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయో. ఎలాగో పోతున్నాడు కదా అని తెలుసంట. ఈయన ఏం చేస్తున్నాడంట? ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోయాడంట. ఇతను మళ్ళీ ఎవరంటే విచారణకర్త. అక్కడ వెళ్ళిపోయి నీతో ఏం పని? దేవుడు అంటున్నా కిందికి కొన్ని మాటలు ఉంటే నువ్వు ఎందుకు వచ్చావు? ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోకి నిన్ను విసిరివేయను, అక్కడనే నువ్వు మృతి నొందేదేమో అంటాడు పిల్లరా. అందుకనే నువ్వు ఎక్కడ ఉన్నావో మన ప్రాణాలు ఏది కూడా శాశ్వతం కాదు. అంతమట మన అందరికీ జ్ఞాపకమే, దేవునికి కూడా జ్ఞాపకమే, మనకు కూడా రాబోతుందంట పిల్లరా. మన పితరులు చూపిన మాదిరికమైన జీవితం చాలా ప్రాముఖ్యం పిల్లరా. అవి చాలా మ్యాటర్ చేస్తుంది. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు మనం తీసుకోవాల్సిందే. మన ముందున్న వారిలో మంచి లక్షణాలు తీసుకోవాల్సింది. ఒకవేళ నిజంగా చెప్తున్నాం కదా పిల్లరా, అప్పుడప్పుడు ఎన్నో సందర్భాలు అంటాం, ఇది ముడితే మనకు షాక్ తగిలినప్పుడు వెంటనే ఆ రోజంతా కూడా షాక్ తగులుతూనే ఉంటుంది. ఏదైనా వస్తువు ముట్టినా కానీ కరెంట్ షాక్ మనకు తగిలింది కదా. ఎన్నో సందర్భాలు జ్ఞాపకం చేస్తాం. కరెంట్ మనకు షాక్ తగిలినప్పుడు, ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు ఆ రోజు ఏ వస్తువును ముట్టినా షాకే తగులుతుంది. అలాగే మన జీవిత కాలంలో ఇలాంటి ఆదరణ కుడికలు కానీ, జ్ఞాపకత కుడికలు కానీ, ఓదార్పు కుడికలు వచ్చినప్పుడు ఏంటంటే అయ్యా తర్వాత స్టెప్ కూడా మనది అలాగే ఉండబోతుంది. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం, మన లైఫ్ని ఎలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం, ఎలా డిజైన్ చేసుకుంటున్నాం. వీళ్ళకున్న ఆలోచన ఏంటంటే సమాధి తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. అది కూడా ఎక్కడంట? ఎత్తైన స్థలంలో బాగుంటే బాగుంటుంది, అక్కడ స్థలం అయితే బాగుంటుంది, సమాధి అయితే బాగుంటుంది. ఏమంటే మనకున్న ఆయుష్కాలం ఎంత అండి? ఏది శాశ్వత జీవితం అండి? దేవుడు మనం ఉన్నతంగా అనుకున్నప్పుడు మరి నువ్వు నీ పనంతా కూడా, నీ ఆయుష్కాలం అంతా కూడా దేవుని పనుల మీద పెడుతున్నావా, లోకంలో పెడుతున్నావు? ఇంకొక ఆయన ఒక రాజు ఉన్నాడు, ఇజ్రాయేలుకు రాజు ఉన్నాడు. ఆయన బ్రతుకాలం అంట దంతాలతో ఇల్లు కట్టేశారంట, ఏనుగు దంతాలతో. ఆ ఏనుగు దంతాలతో ఇల్లు కట్టేసిన తర్వాత అదంతా కూడా అయిపోయిన తర్వాత చివరి ఆ మరణకాలంలో అంటారంట, అతను చంపిన తర్వాత అంట ఆ రథాన్ని కడుగుతున్నట్టు కుక్కలంట ఆయన రక్తం నాకేసాయంట. అహాబు గురించి మాట్లాడతాడు. అంటే నువ్వు కింద ఆయుష్కాలం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? అందుకని కొంత ఆలోచన పిల్లలు. ఆమె కడు బీద పిల్లరా. కొన్ని సువార్త చెప్పారు, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో నాకు ఉన్నది ఆయుష్కాలమే. ఉన్నంత లోపల ఈ నలుగురికి వార్త వెళ్ళిపోవాలి, పత్రికలు పంచుతున్నారు. ఏ విధంగా కానీ దేవుని సువార్తను వ్యాపింపచేయడానికే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు. చాలా మట్టుకు అలాగే ఉన్నారు. ఇంకొక మత్తిని చూపించేస్తాను పిల్లలు. మనకు మనకు బాగా తెలిసిన హామను మనకు బాగా తెలుసు, అహాబు బాగా తెలుసు, హామను బాగా తెలుసు. హామను చరిత్ర చూడండి పిల్లలు. ఆయనకున్న అధికారం ఏంటి, ఆయనకున్న అవకాశం ఏంటి పిల్లరా? రాజు దగ్గర రాజంతటి స్థానం. రాజు పాత ఇంటిని, మంచి ఇంటిని బాగా రీమోడల్ చేయించేసి, మెయింటెనెన్స్ అంతా కూడా చేయించేసి ఆ ఉంగరాన్ని సైతం హామానికి ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? మంచి సుపరిపాలన అందించాలి, మంచి రాజరిక లక్షణాలు నేర్చుకోవాలి, తన రాజ్యంలో ఎవరికి నష్టం కలగకుండా చూడాలి. కానీ తనకున్న జీవిత కాలం అంతా కూడా తన భార్య, తన స్నేహితులు అందరూ పోగైపోయాంట యూదుల్ని ఎలా సంహరించాలి. దానికి కారణం ఏంటయ్యా అంటే మొర్దెకై నమస్కరించలేడు కాబట్టి వాడు జాతిని అంతా కూడా నాశనం చేయాలి. తన జీవితకాలం అంతా కూడా దేని మీద పెడుతున్నాడు. ఏమంటే ఈ మరణం అనేది అందరికి వస్తుందా? అందరికి వస్తుందా? ఇప్పుడు అందరికి వస్తున్నప్పుడు ఒక ఆయనేమో సమాధి కట్టించుకుంటున్నాడు, ఇంకొక ఆయనేమో ఎలాగైనా పర్లేదు మంచి దంతాలతో ఇంటిని మంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు ఎదుటి వాడిని, వారి సమాజాన్ని ఎలా నాశనం చేయాలో బ్రతుకుతున్నాడు. ఏమంటే మనకు కూడా ఆయుష్ ఉంది కదండి. మనం ఎలా బ్రతుకుతున్నామండి? ఎదుటివాడి నష్టమే కోరుకుంటున్నామా? మన స్వార్థం కొరకు బ్రతుకుతున్నామా? దేవుని పని, దేవుని యొక్క ఆలోచనలు, దేవునికి పాపం చేయొద్దు, తప్పుడు ఆలోచనలు ఉండదు, నీతిగా ఉండాలి, నీతి క్రియలు చేయాలి, మంచి పేరు తెప్పించుకోవాలి. మనం వెళ్ళిన తర్వాత ఆ లోటు అంటున్నాను కదా పిల్లలు, కుటుంబంలో ఇట్లా తెలిసి రావాలి. నా తండ్రి లేని లోటు ఆయనకి ఇప్పటికీ తెలిసి వస్తుందంటే అంత గొప్పగా బ్రతికిస్తాడు. మీరు అంటున్నారు మీ జీవితంలో ఎవరు వెళ్ళినా కానీ నీ భార్య లేని లోటు, నీ కూతురు లేని లోటు, నీ తండ్రి లేని లోటు, నీ భర్త లేని లోటు సమాజంలో ఎప్పటికీ అది ఒక ముద్రగానే ఉండాలి. అయ్యో నా కూతురు ఉంటే బాగుండేది, నా తండ్రి ఉంటే బాగుండేది, నా తల్లి ఉంటే బాగుండేది, నా భార్య ఉంటే బాగుండేదని నువ్వు జీవితాంతం నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన బంధం ఇవి, దేవుడిచ్చిన జీవితాలు ఇవి. మీరు లేని లోటు సమాజంలో కొట్టొచ్చినట్టు కనబడాలి. అంత గొప్పగా బ్రతకాలంటే పిల్లరా మన వెనకాల అంటే ముందున్నప్పుడు ముఖస్థుతి, వెనకాల మాట్లాడేవాడు అలాంటి మాటలు కాదు. మనం పోయిన తర్వాత కూడా కొన్ని సమస్యలు గడిచినా కూడా
మన పేరుని బట్టి అంటే మన తీరుని బట్టి మన పేరు తీసుకొచ్చే ప్రస్తావన సమాజంలో జరగాలి పిల్లలు. అలాంటి జీవితాలు కావాలి పిల్లలు. అందుకనే ఈ విషయం మీకు అర్థం అవడానికి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఒక మాట అంటాడు పిల్లలు. కీర్తన కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, నేను ముంచేస్తాను పిల్లలు, 2 వర్షాలు చూసుకొని ముంచేద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వర్షం నుంచి కొన్ని మాట చూద్దాం పిల్లలు. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉండమని ఎరిగి ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎవరికి దూరంగా ఉన్నామంట? అంటే ఇప్పుడు దేహంలో ఉంటే మనం తండ్రికి దూరంగా ఉన్నట్టేనా? ఏమంటే ఇప్పుడు మీరు మన తల్లిదండ్రులు, మన కొంతమందిని, మన పేరెంట్స్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన ఇల్లును, మన పాత సంఘాన్ని, మన పాత ఇల్లును, మన గ్రామాన్ని, మన దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాము. ఇప్పుడు దుబాయ్లో ఉన్నంత కాలము మనం ఎవరికి దూరంగా ఉన్నట్టు? ఇప్పుడు మన స్వగ్రహానికి, మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఇంటికి, మన పాతింటికి, ఇవన్నిటికి, చుట్టాలకు అందరికి దూరంగా ఉన్నట్టేనా? కాదు. అనేది ఎందుకు దూరంగా ఉన్నట్టు? ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్న వాళ్ళం? అక్కడే ఉన్న వాళ్ళం మనం. ఆ విషయం అర్థమవుతానంట. ఈ బ్రతుకాలం అంతా కూడా ఇక్కడ దేహంలో కనుక మీరు ఉంటేనంట దేవునికి దూరంగా ఉంటున్నారంట. ఒకవేళ మరి విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆ మాట చూడండి పిల్లలు, ఎంత బాధ. ఆ మాట చూడండి పిల్లలు, మనిషి ఇట్లు ధైర్యం కలిగి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అన్నాడు పిల్లలు. ఎంత ధైర్యం పిల్లలు, ఎంత ఆదరకర మాట. ఒకవేళ అయ్యా మరణం ఈ లోకంలోకి వచ్చేసింది, ఆ మరణం వచ్చినప్పుడు కోవిడ్ టైంలో కానీ, కోవిడ్ ముందు కానీ, తర్వాత కానీ, గత సంవత్సరం కానీ, ఇప్పుడు ఈ నెలలో కానీ, పోయిన నెలలో కానీ, వచ్చే రోజుల్లో కానీ, ఎవరైనా కానీ మరణం వచ్చినా కానీ మనం అనుకున్న మాట ఏంటంటే, మనం అనుకోవాల్సిన మాట, మనస్ఫూర్తిగా నమ్మాల్సిన మాట అంటే, వారు దేవుని దగ్గరికి వెళ్ళారు, మనం కూడా వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే నీతి క్రియలు ఉండాలి, దేవుని మీద మనసు ఉండాలి, మన క్రియలన్నీ కూడా మంచి పేరు సంపాదించుకున్నట్టుగానే మనం బ్రతుకుండాలి. వెళ్ళబోయే వారు కూడా ఎలాంటి నిరీక్షణతో వెళ్ళాలంటే, అయ్యా ఈ దేహంలో ఉన్నంతకాలం తల్లి నువ్వు అందరూ కూడా ఏంటంటే మీరు దేహాలతో ఉన్నంతకాలం అంట ప్రభువుకు దూరంగా ఉన్నావంట. నువ్వు హాస్టల్లో ఉన్నంత మట్టుకు నీ పేరెంట్స్కి, నీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్టుగా, నీ గల్ఫ్లో ఉన్నంతకాలం నీ బంధువులకు, నీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నట్టుగా, ఇక్కడ ఉన్నంతకాలం అంట మనం తండ్రికి దూరంగా ఉన్నామంట. ఒకవేళ ఈ దేహాన్ని విడిచిపెట్టగానే మన ఆత్మ ఎలాంటి తండ్రిని చూసే రీతి ఉండాలి మన జీవితాలు. మన తండ్రి దగ్గరికి చేరుకున్నట్టుగా ఇట్టి ధైర్యం మనలో ఉండాలంట. వెంటనే మీరు అధైర్యపడవద్దు. అది పౌలు గారు కూడా అదే మాట మాట్లాడతారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖించకుండా ఉన్నట్లు ఇవన్నీ మాటలు చెప్తూ అయ్యా ఒకనొక దినాన చనిపోయిన వారు మనకంటే ముందు లేస్తారు, తర్వాత మనం లేస్తాం, మీరు అందరు కలిసి అంట ప్రభుతో సదాకాలం ఉంటాము. ఇట్టి మాటలను బట్టి మీరు ఆదరణ కలిగి ఉండండి అంటాడు. ఇటు మాటలను బట్టి ఆదరణ కలిగి అదే మాట మాట్లాడుతున్న ఒకవేళ ఈ దేహాన్ని విడిచిపెడుతుంటే మనము ప్రభువుతో ఉండబోతున్నామంటండి. ప్రభువుతో ఉండబోతున్నాడు. యోబు గారికైనా కానీ, దావీదు గారికైనా కానీ, యాకోబు గారికైనా కానీ, అబ్రహాం గారికైనా కానీ, అంత ముందున్న నీతి మందులు అందరూ కూడా ఏంటంటే పరిపూర్ణ విశ్వాసం ఏంటంటే మేమందరం ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాము. అందుకనే మీ మార్గాలు మీరు సరళం చేసుకోండి, మీ మార్గాలు మీరు సరి చూసుకోండి. అంటే అమ్మా మీరు అందరూ నా కొరకు దుఃఖిస్తున్నారు కదా, అక్కడ ఉన్న వారు అందరూ కూడా రొమ్ము చరుచుకుని మరి ప్రభు సిలువ వేస్తున్నప్పుడు అందరూ ఏడుస్తున్నారు. మీరు నా కొరకు ఏడవద్దు, నేను వెళ్ళేది నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఇక్కడ తండ్రికి నేను దూరంగా ఉన్నాను. ఆ ఎడబాటే తట్టుకోలేదు, ఎందుకంటే శిలువ మరణంలో తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నేను తిరిగి లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, శాశ్వత కాలం నేను తండ్రితో ఉంటాను. అందులో చాలా సంతోషం ఉంటుంది. మనలో కూడా అలాంటి నిరీక్షణ ఉండాలండి. మనకు అదే నేర్చుకోవాలండి. ఇలాంటి ఆదరణ కూడికను బట్టి ఈ శరీరంతో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నాము, దేవుని దగ్గర దూరంగా ఉన్నాము, ఇటు ధైర్యం కలిగి ఉన్నాము. అంతేకాదు ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభుత్వం ఏముంటామంట, ప్రభుత్వం ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం కలిగి వారం ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి విడిచిపెట్టి ఈ ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం అంటే. అలాంటి మంచి ఇష్టం ఎలా ఉండాలంటే తండ్రి దగ్గరికి వెళ్తాను. పౌలు గారి నిరీక్షణ అదే, బ్రతికితే క్రీస్తే చావైతే లాభం. ఎందుకంటే తండ్రి దగ్గర తొందరగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నారనుకో తండ్రికి ఇంకా దూరం ఉంటుంది, ఇంకా దుబాయ్లోనే ఉన్నారనుకో ఇంకా డ్యూటీ చేసుకునే ఉండాలి, సాలరీ కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ఒకవేళ వెళ్ళిపోయాను అనుకోండి, ఏదో పొలం చేసుకోనో అక్కడ ఉన్న ఆస్తులను అనుభవిస్తూ ఇంకేదైనా చేసుకుంటూ అక్కడ ఏదో చేసుకుంటాం, ఆ సంతోషం ఉంటుంది. మన మీద యజమాని అంటూ ఒకడు ఉండడు, అంతే కదండి. ఏదో ఉన్నదాన్ని బట్టి పరిస్థితులు అనుకూలంగా మనం మన జీవన విధానాన్ని మార్చుకున్నాం. అలాగే ఈ లోకంలోకి వచ్చి మనం అందరం కూడా పుట్టుకొస్తాం, మనం అందరం అంట మన స్థితిగతులు కోల్పోయాము. అయినా దేవుడు మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఏంటంటే అక్కడ జీవికరిటం ఇచ్చి మరి ఆదాన్ని నేను నిలబెట్టేశాను, అది పడగొట్టుకున్నాడు.
తిరిగి శాశ్వత కాలం నాతో ఉండడానికి, నిత్య సుఖాలు మీరు అనుభవించడానికి, మీరు మీ కోల్పోయిన మీ పితరులను కూడా మీరు కలుసుకోవడానికి ఒక సదావకాశం ఏంటంటే మీరు కూడా నీతిమంతులుగా జీవించండి, మంచి క్రియలు సత్కార్యాలు చేయండి. అలా చేస్తే నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాను. మీ తండ్రితో పాటు మీ తల్లిదండ్రులతో పాటు మీరు కూడా నిత్యత్వంలో నాతో పాటు ఉందరు, అది సదాకాలం ఉందరు అని అంటాడు. అక్కడ ఏడుపు లేదంట, బాధ లేదంట, నిత్యము సంతోషమే అంట. అంతే కదండి పిల్లల, ఈ దేహాన్ని విడిచిపెడితే ఎన్ని బాధలు రిలీఫ్ అవుతాయో. జాబులు టెన్షన్ ఉండదు, ఉదయకాలం లేవాలన్న టెన్షన్ ఉండదు, అది కొనాలి ఇది కొనాలని బాధలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఏది కట్టుకోవాలని ఆలోచన ఉండదు, ఏముండదు. తండ్రితో పాటు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అండి పిల్లల. ఎంత మంచి ఆపర్చునిటీ పిల్లల. కానీ ఇలాంటి ధైర్యం ఉందంటారు మనకు? ధైర్యం లేదు కదండి, లేదు. ఈ విషయం మనం నేర్చుకోవాలి పిల్లల, నేర్చుకోవాలి. పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు. అంతేకాదు మన ప్రభు అదే మాట చెప్పేసాడు. ఇంకా పేతురు గారు కూడా ఒక మాట మాట్లాడతారు పిల్లల. మాట చూసుకొని ముగించేద్దామా? పేతురు గారు కూడా మాట మాట్లాడతారు. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి కొన్ని మాట చూడు పిల్లల. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను అంట పిల్లరా. మార్చడం పిల్లరా, ఈ గుడారాన్ని అంట పేతురు గారు విడిచిపెట్టాల్సిన సమయం వచ్చేసిందంట. అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ ఆయన శరీరం అనే గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారంట. గుడారం అంటే మనకు అర్థమైంది కదా మాట, శరీరం అనే గుడారం గురించి మాట్లాడుతున్నారు. అంతే కదండి. ఇంటి ముందు టెంట్ వేసినప్పుడు టెంట్ వేసిన తర్వాత మనం ఎంత సంతోషంగా ఉంటాం. ఎండ రాలేదు, వర్షం రాకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, బాగా కవర్ చేస్తుందని ఎలాగైతే అనుకుంటాము. ఫంక్షన్ అయిపోయిన తర్వాత టెంట్ తీసేసినప్పుడు కూడా అంతే సంతోషం ఉండాలి. లేదండి ఇప్పుడు అంత తీసేస్తున్నాను బాధపడతామా? ఎలాగైతే దేవుడు ఆకారాన్ని ఇచ్చి, శరీరాన్ని ఇచ్చి, రూపాన్ని ఇచ్చి, 60 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఎంత సంతోషం ఉందో, ఒకరొక దిన కుమారుడు నువ్వు రాన్నప్పుడు కూడా ఈ గుడారాన్ని విడిచిపెట్టుకోవడానికి కూడా అంతే సంతోషం ఉండాలి మనలో. అందుకనే పేతురు గారు ముందుగానే గుర్తెరిగంట, నేను ఎలాగో వెళ్ళిపోతాను కాబట్టి మిమ్మల్ని రేపుతున్నాను, ఈ మాటలు మీకు మాటి మాటి జ్ఞాపకం చేసి మరీ రేపుతున్నాను. ఒకనొక దినాన మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిన వారమైన విషయం పేతురు గారికి గుర్తెరిగారంట పిల్లల. అందుకనే ఇష్టపడడానికి ఉండాలి, దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడాలంట. సావాసంలోకి ఉండడం ఇష్టం కాదు, ఇదే ఇష్టం కాదంట. సావాసంలో నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. నచ్చి రావచ్చు, నచ్చక రావచ్చు సావాసానికి. ఎందుకంటే మనసు అంతరంగా మనకు తెలిసింది కాదు. కానీ దేవుని దగ్గర మాత్రం విశ్వాసులే ఉంటారు, దేవునికి ఇష్టలైన వారే ఉంటారు, విలువ కలిగిన మరణం కలిగిన వారే ఆయన దగ్గర ఉంటారు. నీతిమంతులు మాత్రమే ఆయన దగ్గర ఉంటారు. ఆ నీతిమంతుల గుంపులో, విశ్వాసుల గుంపులో, పరిశుద్ధుల గుంపులో, తన ప్రియమైన పిల్లల గుంపులో నువ్వు నేను మనందరం ఉండాలి పిల్లల. అలా ఉండాలంటే నీతి క్రియలే మన వెంట వచ్చేది, మన క్రియలే వచ్చేది. మంచి పేరంట మనం ఏమి సంపాదించుకోలేమంటే, నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా, ఎన్ని ఉన్నా లేకున్నా, కానీ మన వెంట వచ్చే మాత్రం ఉంటాయి పిల్లల క్రియలు. దాన్ని బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. క్రియలు వారి వెంట వచ్చును అంటాడు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏమి తీసుకొని రాకపోవచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మన క్రియలు మాత్రం మనతో పాటు వస్తాయి. దాన్ని బట్టే నువ్వు నీతిమంతుడు అన్నాడు. అందుకనే మనుషులో, సమాజంలో పిల్లరా 4 రాళ్ళు వెనుకేసుకోవాలంటారు పెద్దలంట. వయసు ఉన్నప్పుడు 4 రాళ్ళు, అది రాళ్ళు వెనుకేసుకున్నా వేసుకోకపోయినా నలుగురు గురించి మన గురించి నలుగురు చెప్పే సాక్ష్యం ప్రాముఖ్యం పిల్లలు. అట్లీస్ట్ ఒక ముగ్గురు అన్న, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మన ముగ్గురు అన్న ఏకీభవిస్తాం కదా, ముగ్గురు సాక్షులు సాక్ష్యం అంట చెల్లు నువ్వు అంటాడు. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. సమాజం గుర్తెరిగినా గుర్తెరగకపోయినా నీ దేవుడు నీ సాక్ష్యాన్ని చూసి నీకు నిత్యత్వం ఇవ్వాలి. అలాంటి వారికి ఆ మాట చూడండి పిల్లలకు, ఒక మాట నీకు జ్ఞాపకం చేసి ముగించేస్తున్నాను. అంత గొప్ప సాక్ష్యం, యవ్వన కాలంలో తన ప్రాణం పెట్టేశాడు ప్రభువు. ఆ మాదిరికైన జీవితాన్ని చూసి విశ్వాసి, ఒక క్రైస్తవుడిగా పుట్టిన ఆయన బలంగా నిలబడిపోయాడు. దేవుని కొరకే చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, నా బ్రతుకాలంలో ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చి వాక్యాన్ని ప్రకటిస్తున్న తరుణంలో భోజనాన్ని పంచడానికి ఏర్పాటు చేసిన సమూహం అది. ఆ సమాజంలో నుంచి, ఆ సమూహంలో నుంచి వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆయన ఆ ప్రకటిస్తున్నప్పుడంటే ఎత్తు పల్లాలు లోతులు అన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉంటే సమాజం ఈర్ష్యతోని పండ్లు కొరుకుతూ రాళ్ళు రువి చంపరంట. అలా రాళ్ళు రువ్వుతుంటే మోకాలు ఉండిపోయాడు. అమ్మ అబ్బా అని అరుస్తుంటారు కదా, కొట్టద్దు అని ఏడుస్తుంటారు కదా, అలా ఏడిపించకుండా ఆ అరుపులంట వినిపించకుండా కేకలేస్తున్నాడు సమాజం.
ఆ బహుశా వారు అరుస్తున్నప్పుడు అంటే మన కేకలు మనకు వినబడి మనం రాళ్ళు కొట్టకుండా ఆపుతామేమో అనే ఉద్దేశంతో కేకలు ఎక్కువైపోయి రాళ్ళు రువి కొడుతూ ఉంటే మోకాల్లోని దేవా నన్ను చేర్చుకో అని ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. అలా చేర్చుకున్నప్పుడంట ప్రభు ఏం చేశాడంట, లేచి నిలబడిపోయాడంట. ఆకాశం తెరవబడుతుందండి. ఏమంటే మీకు అర్థమవుతుందండి? ఆకాశానికి కూడా తలుపులు ఉన్నాయేమో, ద్వారాలు ఉన్నాయేమో, దాన్ని తెరిచేశాడంట. నా ప్రభు నిలబడిపోయాడంట. మన ప్రభు నిలబడిపోయాడంట. నా కొరకు ఒక ఆత్మ రాబోతుందని. ఫైనల్గా ఒక్క 4 రన్లు కావాలి, 5 రన్లు కావాలి. ఒకటే బాల్ ఉంది, 5 రన్లు అయితే గెలిపోతాం. ఒకటే మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు అక్కడ, ఒక 6 కొడతాడేమో అని ప్రేక్షకులు అందరూ కూడా నిలబడిపోతారు. అది గెలిచాడు అనుకోండి, కప్పు మంది. ఒకవేళ బాల్ మిస్ అయిపోయింది అనుకోండి, మనం ఓడిపోతాం. అలాంటి స్థితిగతుల్లో అందరూ నిలబడిపోతారు, స్టేడియం అంతా కూడా నిలబడిపోతుంది. తర్వాత 6 కొట్టి మరి వాళ్ళందరూ కూడా గెలిపించిన దేశం అంతా కూడా గర్వంగా నిలబడుతుంది. సంవత్సరాల కొద్దీ మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి తరుణమే నా కుమారుడు రాబోతుండని ప్రభు నిలబడిపోయాడంట పిల్లరా. నీ మరణం నా మరణం కూడా అలాగే ఉండాలి పిల్లరా. మన శ్వాస అంటాం కదా పిల్లరా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా బలానికి ఆరోగ్యంకి ఆయుష్కు సంబంధమే లేదు. ఆయుష్ దేవుడు ఇచ్చేది. వృద్ధాప్యం నుండి కూడా కొన్ని తరాలు బ్రతికేయచ్చు, మనం అనారోగ్యంలో ఉండి కూడా కొన్ని సంవత్సరాలు బ్రతికేయచ్చు. కానీ మనం ఎలా బ్రతికామనేది మ్యాటర్ పిల్లలు. ఎలా బ్రతికేదని మాటలు అప్పుడప్పుడు వేణుగారు అనేవాళ్ళు, గంగి గోబాలు గరిటెడైనా చాలని. అంతే కదా పిల్లలు. నీతి క్రియలు కొన్నన్ను ఉండాలి పిల్లలు. మన వెనకాల క్రియలే ప్రాముఖ్యం పిల్లలు. ఎంత మంచి గొప్ప భాగ్యం పిల్లలు. నిజంగా చెప్తున్నాను, అలాంటి పేరెంట్స్ దొరకడం చాలా అదృష్టం. ఈ రోజులలో మంచి తల్లిదండ్రులు దొరకడం పిల్లలకు చాలా అదృష్టం. వారిని జ్ఞాపకం చేసుకున్న పిల్లలు కలిగి ఉండడం వారి అదృష్టం. ఇక నిజం చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారండి? నేనైతే చాలా కష్టం మీద మాట్లాడతాను మా పేరెంట్స్తో. మన బిజీ లైఫ్లో మనం మాట్లాడలేం పిల్లరా. మీరు కూడా అలాంటి స్థితిగతుల్లో వెళ్ళిపోవద్దు. కానీ ఒకరికి వాళ్ళ వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు మాత్రం ఎప్పటికీ దూరం అవ్వకండి. అలాంటి టైంలో మీరు ఎంత సేవ చేస్తారో చేయండి, అదొక మహాభాగ్యం అనుకోండి. కానీ ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి పిల్లరా, మీరు వెళ్ళిపోయిన తర్వాత నీ పిల్లలు, నీ కూతురు, నీ కుమారుడు, నీ సంఘస్థులు, నీ సేవకులు, నీ తోడు సేవకులు, నా సహోదరులు, మీ ఆ పక్కన ఉన్న ఈ స్త్రీల సమాజం వారు మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా వెళ్ళిపోతే, నేను వెళ్ళిపోయినా కానీ సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి స్థితిగతుల్లో నేను ఉండాలి, నా క్రియలు బాగుండాలి. దానికంటే ముందుగా నీతి క్రియల్లోనే ఉండాలి. పాపాన్ని అంటకుండా పవిత్రత కలిగి ఉండాలి పిల్లలు. పరిశుద్ధతదే ఆయన సన్నిధికి అనుకూలం. సంఘంలో చాలా మంది కదా అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. కానీ దేవుని దగ్గర పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అలాంటి పరిశుద్ధత కలిగి ఉందాం పిల్లరా. నిజంగా చెప్తున్నా, ఈ దేహంలో ఉన్నప్పుడే ప్రభుకు దూరంగా ఉంటాం. కానీ ఈ బాధల్లో నుంచి, వేదనలో నుంచి, అప్పుల్లో నుంచి, కష్టాల్లో నుంచి, ఈ ఒడిదుడుకులు అన్నింటిలో నుంచి, ఈ ఉపద్రవాలు అన్నింటిలో నుంచి తప్పించేదే మరణం. అందుకని ఇది మార్గము అంటున్నారు. లోకులందరూ పోవాల్సిన మార్గము. అందరూ వెళ్తున్నారు, కానీ సన్మార్గంలో వెళ్ళేది మాత్రం దేవుని ప్రియమైన పిల్లలు మాత్రమే. అలాంటి కోవలోనే వారి సాక్ష్యాన్ని బట్టి, వారి క్రియల్ని బట్టి యేసయ్య గారు ఉన్నారని మనస్ఫూర్తి మనం నమ్ముతున్నాం. ఆ మార్గంలోనే వారి పరిపూర్ణ కుటుంబాలు ఉండాలి. ఆ రీతిగానే ఈ మాటలు వారి కుటుంబానికి ఆదరణ చేకూర్చాలని కోరుకుంటే ఈ మాటలు ముగిసిన దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించిన గాక. మహిమ కలుగును. హల్లెలూయా. యేసయ్య గారి ఆరోగ్య